సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఆగస్ట్ మొదటి వారం తల్లిపాల వారోత్సవం. ఈ సందర్భంగా తల్లిపాలు యొక్క విశిష్టత గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. తల్లిపాలు బిడ్డ ఆకలి తీర్చడమే కాదు, అంతకు మించిన ప్రయోజనాలను కూడా వనగూరుస్తాయి. బిడ్డ ఆరోగ్యానికి రక్షణ కల్పించడంతో పాటు పోషక అవసరాలకు తగినట్లుగా మార్పులకు గురవుతూ ఉంటాయి. బిడ్డకు తల్లి నుంచి అందే అమూల్యమైన ఆ పాలామృతం, వాటిని నిల్వ చేసుకునే పద్ధతుల గురించి కొన్ని విషయాలు చూద్దాం. కొందరు పిల్లలు నెలలు నిండకుండా పుడతారు, ఇంకొందరు పిల్లలు నలతను వెంట తెచ్చుకుంటారు. ఈ రెండు కోవలకు చెందిన పిల్లల పోషక అవసరాలకు తగినట్లే తల్లులలో పాల ఉత్పత్తిలో మార్పు జరుగుతూ ఉంటుంది. ఏ ఇద్దరు తల్లుల పాలు ఒకేలా ఉండవు, అలాగే ఒకే తల్లి పాలు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు. బిడ్డకు ఎప్పుడు ఎలాంటి పోషకాలు అవసరమో వాటి సమయానికి అందించేలా చనుబాలు తయారవుతూ ఉంటాయి. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. అలాగే పిల్లలకు పాలిచ్చే ప్రతిసారి వారికి పాల పట్ల ఇష్టం పెరగడం కోసం మొదట నీరు, చక్కెర ఎక్కువగా కలిగి ఉండే తీయని పాలు, ఆ తరువాత కొవ్వుతో కూడిన బలవర్ధకమైన పాలు రొమ్ముల నుంచి వెలువడతాయి. ఇలా తల్లిపాలు అద్భుతమైన స్వభావాలు, ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. కాబట్టి అమూల్యమైన తల్లిపాలను బిడ్డకు పరిపూర్ణంగా అందించడం తల్లుల బాధ్యత. మరీ ముఖ్యంగా పాలు పట్టించే విధానం, నిల్వ చేసుకునే తీరు గురించి ప్రతి తల్లికి అవగాహన ఉండాలి. పాలు సేకరించడానికి మాన్యువల్ లేదా మెషిన్ పంపులు, ఎలక్ట్రిక్ పంపులు వంటివి అందుబాటులో ఉన్నాయి. అయితే చేతులతోనే పాలను సేకరించడం అత్యుత్తమం. అలాగే పాలు సేకరించే పాత్రను సబ్బు నీటితో కడిగి కొన్ని నిమిషాల పాటు మరిగించిన నీళ్లు నింపి ఉంచి తరువాత వాటిని పారేసి తడి ఆరే వరకు పాత్రను బోర్లా ఉంచి ఆ తరువాతే వాడుకోవాలి. పాల సేకరణకు వెడల్పాటి గిన్నె ఉపయోగించాలి. బ్రెస్ట్ మిల్క్ స్టోరేజీ బ్యాగ్స్ లేదా పాలీప్రొపైలిన్ ప్లాస్టిక్ లేదా గాజు పాత్రలు పాల నిల్వకు సురక్షితమైనవి. స్వల్పకాలిక నిల్వ కోసం స్త్రీలు పాత్రలు కూడా వాడుకోవచ్చు. గది ఉష్ణోగ్రత దగ్గర 6 నుంచి 8 గంటల పాటు పాలు నిల్వ ఉంటాయి. ఇంతకు మించి ఎక్కువ కాలం నిల్వ చేసుకోవాలంటే అందుకోసం ఫ్రిడ్జ్ వాడుకోవాలి. -4 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగి ఉండే రిఫ్రిజిరేటర్ డోర్లో 12 గంటల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో నిల్వ చేసుకున్న పాలు మరుసటి రోజుకు ఉపయోగించుకోవాలనుకుంటే రిఫ్రిజిరేటర్ డోరులోకి మార్చుకోవాలి. ఆ తరువాత అవసరమైనప్పుడు బయటకు తీసి గది ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాతే బిడ్డకు పట్టించాలి. వృధాను అరికట్టడం కోసం 60 నుంచి 120 మిల్లీలీటర్ల స్టోరేజ్ బ్యాగ్లనే ఎంచుకోవడం ఉత్తమం. తల్లిపాలను స్టవ్ మీద వేడి చేయకూడదు, మైక్రోవేవ్లోనూ వేడి చేయకూడదు. ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసిన పాలు సహజ సిద్ధంగా గది ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు పాల సీసా లేదా పాల బ్యాగ్ను ధారగా కారే నీళ్ళ కింద ఉంచవచ్చు. ఇక పిల్లలకు పాలు పట్టడంలో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. రొమ్ములు చిన్నవిగా ఉంటే పాలు రావు అన్నది పూర్తిగా అపోహే. రొమ్ముల పరిమాణం దానిలోని కొవ్వు కణజాలం మీదే ఆధారపడి ఉంటుంది. పాలకు కొవ్వుకు సంబంధం ఉండదు. ప్రతి రొమ్ములో పాల ఉత్పత్తి కణాలు ఒకే మోతాదులో ఉంటాయి. కాబట్టి తల్లి ఎత్తుగా ఉన్నా, కులచగా ఉన్నా, రొమ్ములు చిన్నవిగా ఉన్నా, పెద్దవిగా ఉన్నా పాల ఉత్పత్తికి డోకా ఉండదు. రొమ్ము పాలతో రొమ్ములు సాగిపోతాయన్నది కూడా అపోహే. గర్భం, బరువు పెరగడం, వయసు ఇవన్నీ రొమ్ముల ఆకారం, బిగుతుల మీద ప్రభావం చూపిస్తాయి. కేవలం బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల రొమ్ములు సాగిపోతాయని అనుకోవడం అపోహ.
పాలిచ్చేటప్పుడు సరైన బ్రెస్ట్ సపోర్ట్ బ్రా వేసుకుంటే రొమ్ములకు అదనపు ఆసరా దక్కుతుంది. పాలు తాగించే ప్రతిసారి చనుమొలను కడుక్కోవలసిన అవసరం లేదు. స్నానం చేసే సమయంలో శుభ్రపరుచుకుంటే సరిపోతుంది. పాలతో తల్లి తీసుకునే మందుల ప్రభావం బిడ్డకు చేరదు. కాబట్టి వైద్యులు సూచించినప్పుడు మినహా దగ్గు, జలుబు, జ్వరం లాంటి సాధారణ మందులు వేసుకున్నప్పటికీ నిశ్చింతగా బిడ్డకు పాలివ్వవచ్చు. ఈరోజు మనం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అమ్మ పాలు అమృతం ఎందుకో, వాటిని ఎలా భద్రపరుచుకోవాలో, బిడ్డకు ఎలా పట్టించవచ్చో కొన్ని అంశాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.